తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ప్రాంగణంలో గల మైదానంలో గురువారం రాత్రి కన్నుల పండుగ గోదా కళ్యాణం జరిగింది. కళ్యాణాన్ని వీక్షించిన భక్తులు భక్తి పారవస్యంతో తన్మయత్వం చెందారు. శ్రీకృష్ణ స్వామి, శ్రీ ఆండాలమ్మవారి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి అర్చక స్వాములు కళ్యాణ వేదిక మీద వేంచేపు చేశారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమాచార్య సంకీర్తనను సుమధురంగా ఆలపించారు. అనంతరం తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు శ్రీ విశ్వక్సేన పూజ, పుణ్యాహ్వాచనం, అంకురార్పణం, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. సర్కారు సంకల్పం, భక్తుల సంకల్పం, మధుపర్క నివేదనం, వస్త్ర సమర్పణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం ప్రధాన హోమం, లాజహోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిపారు. వారణమాయరం, మూలా పరివర్తనం, అక్షతారోపణం జరిపి చివరిగా నివేదన, మంగళహారతులు సమర్పించారు. తర్వాత ఎస్వి సంగీత నృత్య కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన గోదా కళ్యాణం నృత్య రూపకం ఆద్యంతం అలరించింది. టీటీడీ అదనపు పిఓ వెంకయ్య చౌదరి, జేఓ వీరబ్రహ్మం సుబ్బారాయుడు, సివిఎస్ఓ మురళీకృష్ణ, ఇతర అధికారులు, శ్రీవారి ఆలయ అర్చకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.